మాతృదేవో భవ కథ. మాతృదేవో భవ అంటారు. ఆ అన్నది ఎవరో గాని మా అమ్మని చూసి ఉండడు అంటున్నాడు భద్రం. భద్రం భార్య సుగుణ, ఏమండి అంత మాట అనేస్తున్నారు? ఏం చేశారు పాపం మీ అమ్మగారు? ప్రశ్నించింది భర్తని. భద్రం చిరాగ్గా అంటున్నాడు, ఏం నీకు తెలీదా మా అమ్మ ఏం చేస్తుందో? ఏ అమ్మైనా కన్న కొడుకు దగ్గర ఇంటి అద్దె తీసుకుంటుందా? నెలకు 5,000 ఈ 2 గదులకి. అంతెందుకు, నీ చీరలు జాకెట్లు ఫ్రీగా కుడుతుందా? ఆహా, దానికి ఓ 50 రూపాయలు తక్కువగా వసూలు చేస్తుంది. పిల్లలకి పిండి వంటలు వండి పెడితే సరుకులన్నీ తీసుకుంటుంది. కానీ ఎప్పుడైనా ముచ్చటగా పిల్లలకు జంతిక మొక్కైనా ఇచ్చిందా? ఏమండి రోజులు ఎలా ఉన్నాయి? ధరలు మండిపోతున్నాయి. పూర్వంలాగా అన్నీ చేసి పెట్టుకు రాగలరా చెప్పండి అంది సుగుణ. సరే ముందు వంట పని చూడు, ఆఫీసుకు టైం అవుతోంది. భద్రం రెడీ అవ్వడానికి వెళ్ళిపోయాడు. గిర్రున తిరిగిన 20 ఏళ్లతో పాటు భద్రం కూతురు సుష్మ పెళ్ళిడికి వచ్చింది. ఒక మంచి సంబంధం అయితే కుదిరింది. సంబంధం కలవారి కుటుంబం, ఈడు జోడు చక్కగా కుదిరాయి. కానీ కట్న కానుకలు పెళ్లి ఖర్చులు అన్నీ లెక్క వేస్తే ఎలా లేదన్నా ఇంకో 3 లక్షలు అవసరం అవుతున్నాయి అని లెక్కలు వేశారు భద్రం దంపతులు. ఎలా ఎలా అనుకుంటున్నారు. బాబు భద్రం పిలుస్తోంది భద్రం తల్లి చంద్రమ్మ. ఏమమ్మా ఏం కావాలి అన్నాడు భద్రం. ఏమీ అక్కర్లేదురా నాకు. మీరు పెళ్లి సంబంధం విషయంలో మదన పడుతున్నారని అర్థమైంది. నా అకౌంట్లో 5 లక్షలు ఉన్నాయి, నీ అవసరానికి వాడుకో అంది చంద్రమ్మ. భద్రం ఆశ్చర్యంగా అడిగాడు, అమ్మ నీ దగ్గర అంత డబ్బు ఎక్కడిది? పిచ్చి సన్నాసి, అది నీ డబ్బేరా, నువ్వు ఇచ్చే అద్దె డబ్బుల్లోవే అంది చంద్రమ్మ. భద్రం అప్రయత్నంగా నమస్కరించి ఇలా అనుకున్నాడు, మాతృదేవో భవ.